ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం అనే ప్రాక్టీస్ మాత్రం శుద్ధ తప్పు. సో అశ్విని నక్షత్రంతో పుడితే సోయిన్సో అక్షరాలతో పేర్లు స్టార్ట్ అవ్వాలని, భరణి నక్షత్రంతో పుడితే పేరు సోయిన్సో పేరుతో స్టార్ట్ అవ్వాలని ఎక్కడా ఏ ధర్మశాస్త్రాలను ఎక్కడా రాసిలేదు. కొన్ని రాసుంటే చూపించండి చూద్దాం. నాకు తెలియదు అనుకుందాం, నాకు జ్యోతిష్యం చెప్పడం రాదు అనుకుందాం, నాకు అక్షరం కూడా రాదు ఒప్పుకుందాం. పోనీ మీరు చూపించగలగాలి కదా, నాకు చూపించండి. నా ఫోన్ నెంబర్ అక్కడ ఉంది కదా, వాట్సాప్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏ ధర్మశాస్త్రంలో రాసిందో చూపించండి నాకు. ధర్మశాస్త్రం అంటే మీరు రోడ్ సైడ్ పుస్తకం కొనుక్కొచ్చి చూపించడం కాదు, నాకు మీరు బృహత్ పరాశర హోరశాస్త్రాలలో చూపించాలి, ఫలదీపికలో చూపించాలి, లేకపోతే సర్వార్థ చింతామణిలో చూపించాలి. ఇలాంటి ఏ గ్రంథంలో అయినా సరే జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలని చెప్పి రాసుందా? లేనప్పుడు మరి ఆ ప్రాక్టీస్ ఏంటి? జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం, 1000 రూపాయలు పుచ్చుకోవడం, ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సో జన్మ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ ప్రాక్టీస్ ఎలాంటి ధర్మశాస్త్రాలను రాసలేదు. నేను కరాఖండిగా మీ అందరికీ చెప్తున్నాను, ఆ ప్రాక్టీస్ ఇవాళతో వదిలేయండి. ఈ రోజు దాకా చేశారు, ఇక్కడి నుంచి ఆ ప్రాక్టీస్ వదిలేయండి. పోనీ ఈ ప్రాక్టీస్ ఎలా వచ్చిందంటారు? ఎక్కడి నుంచి ఎక్కడో పుట్టి ఉండాలి కదా. అంటే దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం దాకా, 40 ఏళ్ళు, పోనీ 35 ఏళ్ళు లెక్క వేసుకుందాం. అప్పట్లో అలాగా అందరి దాకా రిస్ట్ వాచ్లు ఇలా ఉండేవి కావు. కరెక్ట్గా టైం చెప్పే ఇవాళలాగా మా మొబైల్లో చూసుకుని కరెక్ట్గా టైం సెకండ్స్తో దాకా చెప్పగలుగుతున్నాం. ఒకప్పుడు అలా ఉండేది కాదు, టైం రికార్డ్ అయ్యేది కాదు. అప్పుడు జాతకాలను చెప్పే పంతులు గారు కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉండేవారు కాదు. ఎక్కడో ఒక 10 గ్రామాలు కలిపి ఒక పంతులు గారు ఉంటూ ఉండేవారేమో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి, లేకపోతే ఏదైనా జాతకం చూపించాలి. జన్మ నక్షత్రం తెలియదు, పేరేంటి చెప్తాడు కదా. మా అబ్బాయి పేరు హనుమాననో, శ్రీనివాసరావనో, ఆంజనేయులనో, సోన్సో అప్పలకొండనో ఏదో చెప్తాడు కదా. ఆ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి, ఈ పేరులో మొదటి అక్షరం కాబట్టి మీ జన్మ నక్షత్రం అది, అలా చెప్పేవారు. అలా చెప్పే ప్రాక్టీస్ ఒకప్పుడు కాలానికి చెల్లింది. ఇప్పుడు దేశకాల వర్తమాన పాత్రలో అలాంటి ప్రాక్టీస్ చెల్లదు. నేను చెప్తున్నా కదా, జన్మ నక్షత్రాన్ని బట్టి పేరులో మీ మొదటి అక్షరం స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక మూఢ నమ్మకం. ఇలాంటి మూఢనమ్మకాల వెనకాల పడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. పాపం నాది, పుణ్యం మీది. సరేనా?